హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి పూరి జగన్నాథ్ టెంపుల్ వ్లాగ్ అనమాట. అంటే ట్రైన్ జర్నీ వ్లాగ్. ఎట్లా వెళ్తున్నాం ఏంది అనేది డీటెయిల్స్గా ట్రైన్ ఎక్కినాకైతే మాట్లాడదాం. ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి 8:12 ఏమో అవుతుంది. ఆల్రెడీ ట్రైన్ కూడా కొంచెం డిలే అయ్యిండే 2 అవర్స్ అట్లానే. ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసినాం, అది కూడా వస్తుంది. బ్యాగ్ ప్యాక్ అయిపోయింది, అంతా తీసుకుని అక్కడ స్టేషన్లో వెళ్ళినాక అక్కడ పోయి మాట్లాడదాం. ఇంకా ట్రైన్ ఎక్కినాక పోయి మాట్లాడదాం. ఛానల్ కాల్ అని కొత్త వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందున్న వ్లాగ్స్ అన్నీ ఐబాల్ పింగ్ అవుతాయి, అవి చెక్అవుట్ అయితే చేసుకోవాలి. నచ్చితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోవాలి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ స్కిప్ ది వీడియో. లెట్స్ స్టార్ట్ ది వీడియో. మా ఇంటికాడ కింద అనమాట. ఆల్రెడీ మిథిలేష్ ఫోన్ చేసి ర్యాపిడో తను వచ్చేసిండు. పోవాలి ఇక ఒక 20 minutes ఏమో ఉంది అంతే. 0922 బాయ్ మమ్మీ. చూపెడతా అక్కడ వెళ్తున్నా. సికింద్రాబాద్ అది రైల్వే స్టేషన్ ఇరగొట్టారు కొత్తగా. చూడర్రి, అది సికింద్రాబాద్ మధ్యలో మెయిన్ ఉంది అని కదా, దాని పక్కన అంతా ఇరగొట్టేసారనమాట. చాలా పెద్దగా అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు. మనం అడ్డదికి వెళ్తాం ఇప్పుడు మధ్యలోకి. స్టేషన్ ముందు అయితే వచ్చేసినాం అనమాట. ఇది స్టేషన్. ఇప్పుడు లోపల పోదాం. మళ్ళీ కాల్ చేస్తానే అన్నాడు. ట్రైన్ ఎక్కినాక మాట్లాడదాం. అట్లాంటి ట్రైన్ వచ్చిందంట. ఇదే అనమాట ట్రైన్. వచ్చేసినాం ఆల్రెడీ. మిథిలేష్ లోపల కలిసిండు. బ్యాగ్ పెట్టేసి బయట వచ్చి మాట్లాడదామని మాట్లాడుతుండే. ప్లాట్ఫామ్ నంబర్ 4లా ట్రైన్ నంబర్ 07221 అట్లానే. ఇక ట్రైన్లో మాట్లాడదాము. ఎక్కువ ల్యాక్ చేయ. మంచి మంచి సీనరీస్ ఇంకా అన్నీ ఉంటాయి. ఎనీ డేస్ ఆఫ్ ట్రావెల్ అవన్నీ అట్లా అని. ఇక నేను ఇంట్లో ఫోన్ చేసి చెప్పాలా ట్రైన్ ఎక్కినా అని. అట్లా అని కానీ స్టార్ట్ అవుతుంది గాయస్. సౌండ్ ఇచ్చారు గైస్. ఆల్రెడీ ట్రైన్ అయితే స్టార్ట్ అయింది అనమాట. ఇక టైం వచ్చేసి చూపెడతా 8:56 అవుతుంది. ఇది ఇంకొక ఫోన్ మూవ్ అయ్యింది ట్రైన్. ఆల్రెడీ ఇంటి వాళ్ళతో అందరితో మాట్లాడుకున్నాం. ఆల్రెడీ చూపెట్టినా కొంచెం ప్యాచ్ వర్క్స్ అవుతుంది అనమాట. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి బోర్డు వెళ్ళిపోయింది గైస్. మేము ఇటు వేరే విండో దిక్కున్నాం అనమాట. మా సీట్ నెంబర్ వచ్చేసి 2017 అనమాట. అట్లానే ఇది మీద మెట్రో స్టార్ట్ అయిపోయినాం ఫైనల్గా. ఎక్కువ ఏంటంటే ట్రైన్ డిలే అవుతుందా అని ఒక డౌట్ ఉండే, అది కాలేదు. 2 hours డిలేనే ఉండే. డైరెక్ట్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి. ఇక నెక్స్ట్ డే ఎప్పుడు దిగుతామో ఏందో అది కూడా మాట్లాడదాం ఇన్ డీటెయిల్స్గా. సీనరీస్ అయితే మర్చిపోకూర్రి. షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అన్నీ అయితే వస్తాయి. ఇన్స్టాగ్రామ్లో పోయి పోస్ట్ చేద్దామని ఉన్నది. అట్లానే డూ సపోర్ట్ గైస్. గైస్ ఆల్రెడీ ట్రైన్లోనే ఉన్నామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 10:27 అయితే జరుగుతుంది. కొంచెం ఆల్రెడీ తిన్నాం పొద్దున, కానీ మళ్ళీ తింటాం అనమాట. అసలు ప్లాన్ ఎట్లా వేసినాం ఏంది అనేది చెప్తా, స్కిప్ అయితే చేయకండి. ఇంకొకటి మధ్యలో మంచి మంచి సీనరీస్ అవి కూడా తీస్తా సినిమాటిక్ షార్ట్స్గా. ఫస్ట్ సినిమాటిక్ షార్ట్స్ వస్తుంది, అది చూసినాక తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఓకేనా? దాని తర్వాత కొంచెం ట్రైన్లో స్లీప్ చేస్తాం, మళ్ళీ మధ్యాహ్నం చేస్తాం, మళ్ళీ లంచ్, తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ స్నాక్స్, అట్లా అన్నీ అప్ టు డేట్ అయితే పెట్టుకున్నాం అనమాట. అట్లా ఇప్పుడైతే సినిమాటిక్ షార్ట్స్ ఎంజాయ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి పులిహోర అయితే తింటున్నాం అన్నమాట.
టైం చూపెట్టు. టైం వచ్చేసి మాకు ఇగో అది చూపెట్టు. టైం వచ్చేసి మాకు 10:44 అవుతుంది. మధ్యలో సినిమాటిక్ కోసం ఆగండి, అట్లా అని తిన్నాక మాట్లాడదాం. ఇప్పటిక సినిమాటిక్ షాట్స్ ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఇంకా సినిమాటిక్ షాట్స్ వస్తాయి. ఇంకా మేము ట్రైన్ లోపల అసలు జర్నీ ఎట్లా ఉంది, ఇది ఎట్లా ట్రావెల్ చేస్తాం అనేది కంప్లీట్గా ఉంటుంది. ఓకేనా, స్కిప్ అయితే చేయకండి. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం అసలు ఏంది అనేది. అసలు ఈ ట్రావెల్ 18th రోజు మార్నింగ్ 6:45కి మాకు ట్రైన్ ఉంది అనమాట యాక్చువల్లీ. అయితే మాకు 17th నైట్ రోజు ట్రైన్ డిలే ఉందని IRCTC నుంచి మెసేజెస్ వచ్చింది అనమాట, 2 hours డిలే ఉందని. అయితే ఇక మార్నింగ్ కూడా కొన్ని మెసేజెస్ వచ్చినాయి డిలే అని. అట్లా అని మేము కొంచెం లేట్గా అయితే వచ్చినాము. అసలు ఆ డిలే ఏంది అంటే అక్కడ సికింద్రాబాద్లో కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తారు కదా, మొత్తం అంతా ఇరగొట్టేసి రైల్వే స్టేషన్, అట్లా అని కొంచెం డిలే అని జరిగిందనమాట. అక్కడ మొత్తం చాలా పెద్ద ప్లాట్ఫామ్ కడుతున్నారు అనమాట. అంత పెద్ద ప్లాట్ఫామ్ అసలు హైదరాబాద్లో లేదు, అట్లా అని. ఇంకొకటి మాకు 6:45 ఉండే, మాకు ఆ డిలే అయిపోయి 2 hours డిలే అయ్యి 8:45కి ఉండే అనమాట ట్రైన్. ఆ ట్రైను మేము 8:45కి అయితే ఎక్కినాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. ఆ క్లిప్ చూసిరు అనుకుంటాం ముందు. ఎక్కిన తర్వాత అది కరెక్ట్ 9 o'clock మూవ్ అయింది. డైరెక్ట్ సికింద్రాబాద్ నుంచి మనకి ఎక్కడ ఏంది అనేది లైవ్ అప్డేట్ ఇప్పుడు బ్యాక్ సైడ్ కెమెరాలో నేను అప్డేట్ చేస్తాను. ఇంకొకటి ఏ స్టేషన్ క్రాస్ అవుతామో, మధ్యలో ఎట్లా ఉంటుంది ట్రైన్ లోపల జర్నీ కూడా, అవన్నీ షేర్ చేస్తాం మీతో. నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి. గైస్ ఇది వచ్చేసి నల్గొండ స్టేషన్ అనమాట. ఇది ఆగింది, ఇగో ఇది నల్గొండ స్టేషన్లో ఆగింది. మెయిన్ జంక్షన్లోనే ఆగుతుంది అనమాట. బ్యాక్ సైడ్ చూపెడతాను నేను, ఒక్క నిమిషం. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఇగో నల్గొండ జంక్షన్ ఇది. ఇట్లా మెయిన్ జంక్షన్లలో మినిమం 5 to 10 minutes ట్రైన్ అనేది ఆగుతుంది. 0722 ఇది అనమాట మా ట్రైన్ మూవ్ అయింది. ఎక్కువసేపు ఆపలేరు గైస్ ఇలా ట్రైన్. 3 minutes కూడా ఆపలేరు, 2 minutes ఏమో ఆపారు. గైస్ నేను అన్నా కదా ప్లాన్ ఏ ప్లాన్ బి అనేది, అది ఇప్పుడు మొత్తం చెప్తా. అసలు మీరు ట్రావెల్ చేసే ముందు ఎట్లా ప్లాన్ వేసుకోవాలి ఏంది అనేది. యాక్చువల్లీ మేము ఇది ఒక 5-6 times ట్రైన్ టికెట్ గురించి ప్లాన్ చేసినాం అనమాట. ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్లో ఒకసారి ఏదో మాట్లాడుకున్నాం, అప్పుడు క్యాన్సిల్ అన్నాం. మళ్ళీ నవంబర్లో మళ్ళీ అట్లనే 2 times మాట్లాడినాం, అది నార్మల్గా మాట్లాడినాం, కాలే. అట్లా అని మళ్ళీ డిసెంబర్లో ట్రై చేసినాం టికెట్లా, అప్పుడు దొరకలేవు. మళ్ళీ ఏం చేసినాం, జాన్లో ఒకసారి దోలాడితే అప్పుడు కూడా లేవు అసలు. ఇక సడన్గా ఏమైందంటే చెప్తా ఇప్పుడు, అసలు ఇప్పుడు సస్పెన్స్. ఇప్పుడు ప్లాన్ ఏ కంప్లీట్గా చెప్తా. ఈనాడు ప్లాన్ ఏ ఏంటి అని అంటే యాక్చువల్లీ ఇగో ఇది మా టికెట్ది అనమాట, వెళ్ళేటప్పటిది. మా పేర్లు కూడా ఉన్నాయి, ఒకసారి చూపెడతా చూడు. ఇవి అనమాట, అలా టైమింగ్స్ కూడా ఉన్నాయి, ఇక నేను చెప్పడం అవసరం లేదు. వెళ్ళేటప్పటిది ఇది. ఏ టైంకి దిగుతున్నాం చూసుకోండి. ఆడ మేము ఏ టైము 19th రోజు మార్నింగ్ 3:35 అంటే 3:35 నుంచి 3:40 లోపల దిగిపోతాం అర్లీ మార్నింగ్. కొంచెం డిలే ఉంది కాబట్టి మేబీ 5 వరకు అయితే దిగకపోవచ్చు 19th రోజు, అట్లా అని. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్లాన్ ఏ అంటే మేము అంటే ఫస్ట్ ఒక ప్లాన్ వేసుకున్నాం, దాని తర్వాత కొంచెం డెప్త్గా రీసెర్చ్ చేసి ప్లాన్ బి అనేది తమ్ముడు రెడీ చేసింది. ప్లాన్ ఏంటంటే అది ప్లాన్ ఏ బి ఇద్దరమే చేసినాం, ప్లాన్ బి అనేది అట్లా కొంచెం చేంజెస్ ఉన్నాయి. గైస్ అక్కడ మేము ట్రైన్ దిగినాక 19th రోజు పూరి అంటే భువనేశ్వర్ నుంచి మేము పూరికి వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి మళ్ళీ
2 hours జర్నీ, మేబీ 30 kilometers అట్లా ఉంటుంది అనమాట భువనేశ్వర్ నుంచి. ఇంకోటి ఏంటంటే భువనేశ్వర్ కాకుండా ఇంకొక జంక్షన్ బి ఉంటుంది అనమాట అక్కడ దిక్కు. ఆ జంక్షన్లో కూడా దిగి మనం వెళ్ళొచ్చు. అది కేతో ఉంటుంది అనమాట జంక్షన్. కనుక్కున్నాము. మార్నింగ్ ఒక ర్యాపిడో అన్న దింపాడు కదా, అది కూడా చూసారు ఉండొచ్చు. అన్న కూడా స్టేషన్ పేరు చెప్పారు, నేను మర్చిపోయింది అట్లా అని. అయితే మేము భువనేశ్వర్లో దిగి ఆడికెళ్ళి పూరికి వెళ్తాం అనమాట. 2 hours జర్నీ తర్వాత ఆడ ఏమనుకున్నామంటే మార్నింగ్ బీచ్, ఆడ ఒక బ్యాచ్ ఉంది పూరి బీచ్. ఆ బీచ్లో సన్ రైజ్ అనేది చూసుకుందాం అనుకున్నాం. దాని తర్వాత మళ్ళీ లాకర్స్ అది తీసుకొని బ్యాగ్స్ పెట్టేసి స్నానం చేసుకొని గుడికి వెళ్ళిపోదాము. దాని తర్వాత అంటే గుడికి వెళ్ళే ముందు రూమ్ అట్లా లాకర్ తీసుకున్న తర్వాత ఫ్రెష్ అంతా అయ్యి గుడికి వెళ్ళేసి మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు రూమ్ తీసుకొని రూమ్లో అంతా ఉందామని. దాని తర్వాత ఆడికని కోనార్కి వెళ్దాం అనుకున్నాం. ప్లాన్ ఏంటంటే మేము ఆడ పూరిలో మొక్కేసుకున్న తర్వాత ఆడికని ఏంటంటే ఆ రోజు ఆడనే పూరిలో నైట్ స్టే చేసి 20 రోజు మేము కోనార్కి వెళ్ళి కోనార్కి తిరిగేసి అట్లనే మేమేమనుకున్నామంటే అక్కడ తిరిగిన తర్వాత మళ్ళీ అక్కడ ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట తిరిగే ప్లేసెస్, అవన్నీ కంప్లీట్ చేసుకుందామని. దాని తర్వాత మళ్ళీ ఏమనుకున్నామంటే మళ్ళీ 21st ఏదైతే అన్నానో రిటర్న్ వస్తామని. అప్పట్లో కొంచెం టైం ఉంటుంది కదా, ఏంటంటే భువనేశ్వర్ అవి తిరిగేసి ఆడ మన అంటారు కదా జ్యోతిర్లింగాలు అంటారు కదా, జ్యోతిర్లింగాలలో కొన్ని శక్తిపీఠ్స్ అంటారు కదా, అవి శక్తిపీఠాలు. మళ్ళీ అవి ఇప్పుడు అంటే ఆ 21st రోజు మేము ఏమనుకున్నామంటే భువనేశ్వరం అంతా జరిగిన తర్వాత మెల్లగా అక్కడికైనా మళ్ళీ భువనేశ్వరం నుంచి మాకు ట్రైన్ జర్నీ ఉంది కాబట్టి మళ్ళీ ఇంటికి వచ్చేది. అది ప్లాన్ ఏలో మొత్తం అయిపోయింది. ప్లాన్ బి మళ్ళీ కొంచెం చేంజెస్ అంటే కంప్లీట్గా కొంచెం చేంజ్ ఉంటుంది. అంటే అది నెక్స్ట్ డేలో వెళ్ళిపోయినాయని కొంచెం ఉంటుంది. ప్లాన్ బి చెప్తా ఇప్పుడు మొత్తము. ఏంటంటే ఇప్పుడు మేము ఎప్పుడైతే 19th రోజు మార్నింగ్ దిగుతామో 3:40 AM అట్లా మార్నింగ్, అక్కడ నుంచి మేము ఏం చేస్తామంటే ఆ భువనేశ్వర్ నుంచి లైక్ ట్రైనో గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ లేకపోతే ఆటోనో బస్సు ఏదో తీసుకొని పూరికి వెళ్ళిపోతాం. ఓకే, అక్కడ వెళ్ళిపోయినాక ఫస్ట్ మేము గుడి దర్శనం చేసుకున్న తర్వాతనే మేము బయట ఇంకా ఏమైతే ఉన్నాయో అక్కడక్కడ లేదు అంటే అక్కడనే బైక్ తీసుకొని రెంటెడ్ బైక్ తీసుకొని ప్లాన్ బిలో రెంటెడ్ బైక్ తీసుకొని ఆడికి మేము కోనార్కి వెళ్తాం. సూర్య భగవాన్ టెంపుల్ అనమాట. ఇక దాని గురించి హిస్టరీ వీడియోస్ అన్నీ కావాలంటే వేరే ఛానల్స్ చూడండి. ఒక్కొక్కళ్ళ రీసెర్చ్ ప్రకారం వాళ్ళు చెప్పారు. ఇంకొకటి ఏంటంటే పూరి గురించి ఒక్కొక్క క్రియేటర్ ఒక్కొక్కలాగా చెప్పాడు. ఏంటంటే పూరిలో ఉన్న దేవుంది హార్ట్ అంటారు, ఒకళ్ళు మెటల్ అంటారు, ఒకళ్ళు అట్లా చెప్పారనమాట. వాళ్ళ రీసెర్చ్ వాళ్ళది కాబట్టి మీరు అవి చెక్అవుట్ చేసుకోండి. దాని గురించి నేను డెప్త్గా చెప్పలేను. మీకు అట్లా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పాను కదా సపోర్ట్ ఎంత చేస్తారో దాని ప్రకారం బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలంటే అన్నీ కలిపి నేను ఎంత బడ్జెట్లో అయిందో అది అలాగా చేస్తాను. ఇంకా మేము అక్కడ ఎక్కడెక్కడ దిగాము, ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేస్తున్నాం అన్నీ ఒక్కొక్కటి కంప్లీట్గా సపరేట్ బ్లాగ్స్ అనేది జరుగుతుంటాయి. ఓకే, అయితే ప్లాన్ బిలో మేము వెహికల్ తీసుకున్న తర్వాత ఆడికేనే కోనార్కి వెళ్ళి కోనార్ తిరిగేసి మళ్ళీ వచ్చేసి పూరిలోనే మళ్ళీ బీచెస్ ఉన్నాయి. ఒక 5 beaches ఉన్నాయి అన్నమాట. ఆ 5 beaches ప్లస్ టెంపుల్స్ ఉన్నాయి పక్కనే. అవి మెయిన్ టెంపుల్స్ అనమాట. అవి కూడా చూపెడతాము. ఇంకొకటి పూరి బీచ్ అయితే మెయిన్ అనమాట. అక్కడ చాలామంది సన్ రైజ్ ప్లస్ సన్సెట్ చూస్తారనమాట. ఇంకా కొన్ని బీచ్లలో కొందరు చూపెట్టలేరు, కొందరు క్రియేటర్స్. ఆ బీచ్లు కూడా మేము చూపెట్టడానికి ట్రై చేస్తాము అట్లా అని. ఇంకొకటి అట్లా మేము ఎప్పుడైతే 19th రోజు వెళ్ళేసి ఇవన్నీ కోనార్కి వెళ్ళి వెస్ట్ ప్లస్ బీచెస్ అన్నీ 19th రోజు కంప్లీట్ అయిపోతుంది. 20 రోజు మాకు మిగులుతుంది అనమాట. 20 రోజు మేము అక్కడనే పూరిలోనే ఉంటాము. ప్లస్ మా చేతిలో వెహికల్ కూడా ఉంటుంది. ఆ వెహికల్లోనే మేము ఏం చేస్తామంటే అంటే పక్కన ఇంకా కొంచెం ఏదైనా దూరంలో ఏదైనా టూరిస్ట్ ప్లేసెస్ ఉంటే అవి కూడా కవర్ చేసుకుంటాము. ప్లస్ అందులోనే ఇంక్లూడ్ ఏంటంటే ఒకవేళ సపోజ్గా బైక్ మాకు అవైలబుల్ ఉందనుకో, టైం కుదిరిందనుకో, అదే బండి తీసుకొని డైరెక్ట్ భువనేశ్వర్ కూడా వెళ్ళిపోతాం అనుకో.
భువనేశ్వర్కి వెళ్ళి అక్కడ ఏవైతే తిరగలేమో కంప్లీట్ చేసుకొని వచ్చేసి మళ్ళీ బండి ఇచ్చేసి మేము మళ్ళీ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ లేకపోతే లోకల్ ట్రాన్స్పోర్ట్లోకి వెళ్ళిపోతాం. ఇప్పటికన్నా కదా నేను వచ్చేటప్పుడు ట్రైన్ టికెట్ డీటెయిల్స్ అని ఈ డీటెయిల్స్ చూడండి ఫస్ట్ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు డీటెయిల్స్ చూసారు కదా, ఇది వచ్చేసి 21st రోజు మాకు ఉందన్నమాట ట్రైన్. ఆ ట్రైన్ ఒకవేళ ఎక్కకపోయినాం అనుకో మాకు ఈ IRCTC ఏదైతే ఉందో రైల్వేది వాళ్ళు మాకు ఆప్షన్ ఏమి ఇచ్చారంటే 21st రోజు మీరు ఎక్కలేరు అనుకోతే 22 రోజు మీరు ఇంకా 5 ట్రైన్ ఆప్షన్స్ ఇచ్చారనమాట. మీరు అవి కూడా ఎక్కొచ్చు అని. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క టైమింగ్స్ ఉండే అనమాట. సేమ్ మధ్యాహ్నం, పొద్దున, సాయంత్రం, నైట్ అట్లా 5 ట్రైన్స్ అంటే టోటల్ 6 ట్రైన్స్ ఉందన్నమాట. కొందరు అంటారు కదా మిస్ అయిపోతుంది మాకు వేరేది ఎక్కలేము అని. అట్లా అని ఇక్కడ IRCTC వాళ్ళు అట్లా ఆప్షన్ ఇచ్చిండ్రు. ఇంకొకటి ఏంటంటే మాది ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ RLWL అని ఉంది. RLWL అని రైల్వే వెయిటింగ్ లిస్ట్ అనమాట. అది వచ్చేటప్పటిది అది కూడా దీనికి ఒక ట్రిక్ అంటే ట్రిక్ ఏం కాదు, దీనికి కూడా చిన్న లాజిక్ ఉంది. ఏంటంటే ఆ రైల్వే వెయిటింగ్ లిస్ట్ అనేది ఇది కూడా మీరు ఎప్పుడైతే ఈ ట్రావెల్ అనేది చేస్తుంటారో 1 hour లేకపోతే 1 day బిఫోర్ అది కన్ఫర్మ్ కావచ్చు. ఎందుకంటే చాలా మంది రాకుండా క్యాన్సిల్ చేయడము లేదంటే స్టేషన్లలో ఎక్కకుండా జరిగిపోతాయో అట్లా వాళ్ళు రానప్పుడు అవన్నీ కన్ఫర్మ్ అన్నట్టు మేలో మనకి మెయిల్ త్రూ వస్తుంది, నార్మల్ మెసేజ్ కూడా వస్తుంది అనమాట. లేదంటే మనకి IRCTC లేకపోతే ఏ యాప్లోనైతే బుక్ చేసినామో అలా చెక్ చేసుకోవచ్చు. మనకు అక్కడ కింద చూపెడుతుంది అనమాట. నేను చూపెడతా ఒక్క నిమిషం. అది కూడా మాకు ఇప్పుడు వెళ్ళేటప్పటికి కన్ఫర్మ్ అన్నట్టు నైటే మాకు చూపెట్టింది. ఆ నైట్ ఎట్లా చూపెట్టిందో నేను చూపెడతా. ఇగో ఇట్లా CNF అని ఉంటుంది. CNF అట్లా CNF అంటే కన్ఫర్మేషన్ నెగోషియబుల్ ఫేర్ రోడ్ అనమాట. అట్లా అని అది కన్ఫర్మ్ టికెట్స్ అనమాట. ఇది ప్లాన్ A, ప్లాన్ B మా ట్రావెల్. ఇప్పుడు టైం వచ్చేసి మాకు 11:44 అవుతుంది. 11:44. ఇప్పుడు మేము ఏంటంటే చెప్తా అంటే ట్రైన్లో పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఎట్లా ఏమేమి ఉంటాయి ఏంది అనేది మీరు బి ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఇట్లా ప్లాన్ చేసుకోండి అన్నట్టు చిన్న టిప్స్. మధ్యలో సినిమాటిక్ షాట్స్ కూడా కొత్తగా వస్తుంటాయి, అన్ని కామన్ ఉండవు. ఓకేనా? నచ్చితే తప్పకుండా ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇంకా బడ్జెట్ ఎంత అవుతుందో అంతా నేను చెప్పాను కదా, అది సపరేట్ బ్లాగ్, సపరేట్. ఓకేనా? సపరేట్గా అంతా కలిపి ఒకటి అలాగే చేద్దాము. ఇంకొకటి మాకు మధ్యలో ఎక్కడెక్కడ ఏమవుతుందో కొన్ని అప్డేట్స్ కూడా ఇస్తుంటాము. అంటే మేము ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినాము ఏంది అనేది కూడా అట్లా అని. ఓకేనా గైస్? ఇప్పుడు టైం వచ్చేసి చూపెడతా 2:31 అవుతుంది. అంటే పండుకుందాం అనుకున్నా కొంచెం నిద్ర అనేది వస్తలేదు. చిన్నవి ఒక అర్ధగంట పండుకుందాం అనుకున్నా ఐడియా ఏందో ఏమో అని. ఇప్పుడు తిన్నాక పండుకోవాలని మళ్ళీ ట్రై చేస్తా. తింటాము. ఎక్కడున్నావు చూపెడతా బ్యాక్ సైడ్ కెమెరాలో. గైస్ గుంటూరు బోర్డు కనబడుతుంది అనుకుంటా. గుంటూరులో అయితే ఉన్నాం అనమాట. S9 కోచ్ మాది. అట్లనే ఇక నేను ఫ్రెష్ అప్ అయిపోయి తినాలన్నమాట. ఇక్కడ ఇంకొక ట్రైన్ కూడా ఉంది. అంటే నార్మల్గా కొంచెం చెప్తా, దాని తర్వాత విజయవాడ జంక్షన్ పెద్దది వస్తుంది. ఆ జంక్షన్ కాడ నుంచి అది బ్రిడ్జ్ ఉంటుంది, వాటర్ ఉంటాయి, మళ్ళీ అమ్మవారి గుడి ఉంటుంది. అది చూపెడతా. కొండ ఉంటుంది. కొండ ముక్కుకొని వెళ్దాం. వల్లనే దర్శనం అయిపోతుంది. అట్లా గైస్ విజయవాడ కనక దుర్గమ్మ టెంపుల్ది బ్రిడ్జ్ అనమాట. వాటర్ అయితే చూడరు చాలా తక్కువ ఉంది. గైస్ చెట్టు అడ్డం వచ్చేసింది. కొంచెం జూమ్ చేద్దాం. విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ అదే. వాడ స్టాచ్యూ ఉంది కదా, కనబడుతుంది అనుకుంటా. ఆ టెంపుల్ ఎంట్రెన్స్ అది మీద అనమాట. అదే
ట్రైన్లో ఉన్నాము మేమైతే. ఆడ స్టేషన్ కాడ అయితే ఆపుతుంది. మా మమ్మీ వాళ్ళు వెళ్ళారు, మేము సపరేట్గా వెళ్దామని ఒక ఆలోచన ఉండే. నెక్స్ట్ టైం చూద్దాం ట్రిప్ అక్కడికి. చూడరు విజయవాడ స్టేషన్ అనమాట ఇది. ఇగో చూడరు, ఇక్కడ చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆడ చర్చ్, ఎక్కువ కొండల మీద టెంపుల్స్ ఎక్కువ కనబడుతున్నాయి గైస్ ఇక్కడ. ఆడబి వాళ్ళ వ్లాగర్ ఉండొచ్చు, చూస్తురా. ఆడ ఫోన్ బయట పెట్టిండు, గోప్రో ఉంది చేతిలో. హియర్ కమ్స్ విజయవాడ. గైస్ ఇగో విజయవాడ జంక్షన్ కాడ అయితే దిగిన అన్న. స్ప్రైట్ వచ్చినాయి లేదా పెద్దది స్ప్రైట్ బాటిల్ అయితే తీసుకుంటున్నాము. లీటర్ది లేదా? 45-50 రైట్. S9 ఇగో S9 మారే S9. ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఆపింది ఏంది అని లోపల మాట్లాడు. సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ ఇవన్నీ జంక్షన్స్ అనుకుంటాం. విజయవాడ అంటే 313 కిలోమీటర్స్ దాటేసి వచ్చినాం. టైం వచ్చేసి 4:32 అవుతుంది కరెక్ట్. చూడరు రెండో కాడ, ఈడ 4:32 ఆడ మీద 4:32. ఇంకా మేము ఇవన్నీ దాటాలన్నమాట. ఇది వచ్చేసి యాక్చువల్లీ ఈ ట్రైన్ ఇక్కడ భువనేశ్వరం వరకే చూపెడుతుంది, 1091 కిలోమీటర్స్. ఇదేదో వేస్ట్ అన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఆడ నెక్స్ట్ అంటే 19th రోజు ఈ టైంకి దిగుతామని ఉన్నది. మేబీ ఇంకా కొంచెం లేట్గా కావచ్చు అట్లా అని. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సాయంత్రం అవుతుంది కదా, 4:33 అట్లా అని కొంచెం ఇప్పుడు స్నాక్స్ టైం, స్నాక్స్ తినాలి. నిజంగా ఇగో గాయస్ చిరుగు అడుగుతారు గాయస్. గాయస్ ఇది 2x జూమ్లో తీస్తున్నా, జబర్దస్త్ అనుకో. ఇప్పటిక చీత కడిగారు కదా గాయస్, ఇప్పుడు ఏం కనబడతాయి. జూమ్ అవుట్ చేస్తున్నా. ఎట్లుంది చూడు ఖాళీ విజయవాడ జంక్షన్లా. ఇంకా పారు గాయస్, 5G వస్తుంది గాయస్ పోలీసులో పెడితే. ఇప్పుడు టైం వచ్చేసి 7:46 అవుతుంది. ఫోన్లలో డేటాస్ అయిపోయినాయి అన్నమాట. నా ఫోన్లో మొత్తం డేటా అయిపోయింది గాయస్, ఐఫోన్లో. ఇంకా కొంచెం నెట్ కూడా వస్తలేదు ఈ ట్రైన్లలో. కొంచెం అప్పుడప్పుడు దమ్మ ఖరాబ్ అవుతుంది గాయస్, నెట్ రాకపోతే, సిగ్నల్ లేకపోతే అట్లా అని. ఇంకా చూద్దాం ఇప్పుడు. ఇంకా ఇట్లా ఏవేవి అయితే మంచిగా అనిపిస్తున్నాయి అవన్నీ అయితే చెప్తా. పక్కన ఈ ట్రైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఒక్కొక్కసారి ఇది మధ్యలో సడన్గా ఆపేస్తారు అనమాట. మేము ఏదైతే ట్రైన్ ఎక్కినామో 0721 అంటే ఆ ట్రైన్ మధ్యలో ఆపేసి ఒక 10 minutes ఇట్లా ఆపేస్తారు. వేరే ట్రైన్స్ ఒక 5-6 ట్రైన్స్, వందే భారత్ కూడా వెళ్ళిపోయింది అనమాట. అసలు ఒక పెద్ద ట్రైన్లు వెళ్ళేదానికని దీన్ని ఆపిర్రు, మళ్ళీ దేనికి ఆపిర్రు అసలు కొంచెం అర్థమవుతలేదు. అట్లా అని నా వాయిస్ వస్తుందో లేదో, మైక్ యూజ్ చేస్తలేను వైర్లెస్ది. 18th రోజు మూన్ చూడండి రెడ్ కలర్లో ఉంది. ఫోటో క్లియర్గా తీద్దామని ట్రై చేస్తుంటే ఇంట్లో అయితే వస్తలేదు అనమాట. ఇంకా కొంచెం వాటర్ తీసుకోవాలి స్టేషన్లో. చూస్తా వెళ్ళి షాప్లో తీసుకోవాలన్నమాట. వాటర్ అయిపోయినాయి. టైం అయితే 1:05 అవుతుంది. మీకు అప్ టు డేట్ అయితే ఇస్తా. భువనేశ్వర్లో దిగినాక భువనేశ్వర్ వరకు మనకేంటంటే వ్లాగ్ అక్కడికి అనేది మనం ఎండ్ అనేది చేద్దాం అనమాట. మళ్ళీ భువనేశ్వర్ నుంచి అక్కడి నుంచి టెంపుల్కి ఏ ట్రాన్స్పోర్ట్లో వెళ్తున్నాం అది అనేది వేరే వ్లాగ్లో అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వెళ్ళి వాటర్ తెచ్చుకోవడం. కిందికైతే దిగినా అనమాట. కింద దిగి వాటర్ అయితే తీసుకున్నా. ఇక బోర్డు బ్యాక్ సైడ్ చూపెడతా.
మొత్తం ఖాళీ ఉందన్నమాట. సో ఎప్పుడు చెప్తున్నా నేను తిరుపతికి నాకు ఇట్లనే జరిగింది, ప్లస్ ఇప్పుడు ఒరిస్సాకి బి ఇట్లనే జరుగుతుంది. ఏంటంటే తిరుపతికి కూడా స్పెషల్ ట్రైన్ ఉంటుంది కదా అని అది తీసుకున్న. అది అయితే మార్నింగ్ ఎక్కేది 11కి, ఈవినింగ్ 7కి ఎక్కాను అనమాట. ఇది కూడా నేను మార్నింగ్ 6:45కి ఎక్కేది 8:45కి ఎక్కాను అనమాట. ఇక ప్లాట్ఫామ్ వచ్చేసి ఇదంతా ఖాళీ ఉంది. ఇక బోర్డు అట్లా అని వాటర్ అయితే తీసుకున్నాం. వాటర్ అయిపోయింది అట్లా అని. ఇది వాటర్. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫస్ట్ బాటిల్ పెట్టేద్దాం. అట్లా అని బాటిల్ పెట్టేసి మనం ఇంకేందో అప్డేట్ అది చూద్దాం. చూసినాక మాట్లాడుకుందాం గైస్. మిథిలేష్ని కూడా లేపాలి. ఆయన లేస్తే కొంచెం నేను కూడా నిద్రపోతా అట్లా. ఇప్పుడు వచ్చేసి 6:19 వెడ్నెస్డే మార్నింగ్ ట్రైన్లోనే ఉన్నాం. ఇంకా చూపెడతా ఎక్కడి వరకు వచ్చినాం ఏంది అనేది. బయటవి మెల్లగా సూర్యుడు వస్తుందన్నమాట. మార్నింగ్ అది కూడా పెడతా. ఇక్కడికంతా క్లౌడీ ఉంది. ఓకేనా, బ్యాక్ సైడ్ కెమెరా పెడతా. బ్రహ్మాపూర్ జంక్షన్ అనమాట. దాని తర్వాత ఇదొకటి. ఇది దాటినాక భువనేశ్వర్ వచ్చేస్తాం. అట్లా అని ఈ యాప్లో కొందరికి అర్థం కాదు. ఇది GPS, ఇది సెల్ టవర్. అంటే ఇది నెట్తో నడిచేది, ఇదేమో డైరెక్ట్ GPS-తో. నియర్ చిల్కా అంట. చిల్కా 994 కిలోమీటర్స్. ఓకేనా గైస్. ఇంకా మధ్యలో ఇక మార్నింగ్ తీసిన క్లిప్స్ ఉంటాయి, అవి చూడుర్రి. గైస్ నేను అన్నా కదా కుర్గా కేతో ఒక జంక్షన్ వస్తుంది అని. అది ఇదే అనమాట, కుర్గా రోడ్ అని జంక్షన్. ఇది పెద్ద ప్లాట్ఫామ్ అనమాట రైల్వే స్టేషన్కి. దీని తర్వాతనే మాకి భువనేశ్వర్ వస్తుంది. ఇప్పుడు బ్యాగులు తీసుకొని అయితే ముంగట్టుకు వస్తున్నాం అనమాట. ప్లాట్ఫామ్ వస్తుంది భువనేశ్వర్ది. దిగుతున్నాము. దిగాలిగా. దిగినాక మంచిగా తీస్తాం. ఇక ఇటు ఇట్లా భువనేశ్వర్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇదే భువనేశ్వర్. దిగుతాం గైస్. దిగి ఇక ఏంది అనేది చెప్తాము. దిగుతున్నాం గైస్. దిగేసినాం అనుకో గైస్. ఎంత పెద్దగా ఉంది. ఇంకా ఇది కడతానే ఉన్నారు ఈడ కూడా భువనేశ్వర్ లాగా. కడతారు అనమాట. గైస్ ఐ హోప్ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటా. ఇక మా ఎక్స్పీరియన్స్ ట్రైన్ ఎట్లుందో అంత ఇన్ డీటెయిల్స్గా అయితే చూపెట్టేసినాం, చెప్పేసిన. ఇంకా ఇప్పటికీ భువనేశ్వర్కి తోనే ట్రైన్ జర్నీ బ్లాగ్ అయితే కథము. ఇక భువనేశ్వర్ నుంచి పూరికి ఎట్లా వెళ్తున్నాము, పూరిలో ఏడా రూమ్ తీసుకుంటున్నాము ఏంటి అనేది అది సపరేట్గా బ్లాగ్ వస్తుంది గైస్. అది ఇవి చెక్అవుట్ చేసుకోండి. ఈ బ్లాగ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇట్లానే సపోర్ట్ చేస్తుంటే రెగ్యులర్గా బ్లాగ్స్ అనేది చేస్తూనే ఉంటాము. అందరూ ఒకసారి జై జగన్నాథ్ అని కామెంట్ అయితే చేయండి గైస్.
మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తే తెలుస్తుంది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మన ఛానల్ కంటెంట్స్ రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మన ఛానల్లో ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు ఫర్ మోర్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. Bye bye.